హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఉషా. ఈరోజైతే మళ్ళీ తినాలనిపించే క్యాబేజీ కోడిగుడ్డు ఫ్రై అనేది చేసి చూపించబోతున్నానండి. ఎప్పుడూలా కాకుండా ఈసారి సరికొత్తగా ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఆలస్యం లేకుండా. క్యాబేజీ కోడిగుడ్డు ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: క్యాబేజీ, మీడియం సైజు ఉల్లిపాయ, 2 రెబ్బలు కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు, 3 కోడిగుడ్లు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ధనియాల పొడి, కారం, ఉప్పు, పసుపు. ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో వీడియో అయితే చూపిస్తాను. స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకోవాలి. అందులోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి. నూనె అనేది వేడిన తర్వాత ఒక చిటికెడు జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ చీలికలు, వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగుతూ ఉండగా ఇప్పుడైతే మనం 2 రెబ్బల కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు, 1 స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు పచ్చివాసన పోయిన తర్వాత ముందుకు కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు అయితే వేసేసుకోవాలి. ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత అయితే పెట్టుకుందాము. క్యాబేజీ అనేది మగ్గుతుంది. ఒకసారి మూత తీసి కలుపుకుందాము. ఇంకాస్త మగ్గితే సరిపోతుందండి. మరొక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకుందాము. తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఇందులోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకుని నేనైతే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఉప్పు వేసి మరొకసారి అయితే కలుపుకోవాలి. క్యాబేజీ ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం కారం అయితే వేసుకోవాలి. నేను 1 స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి. వేసుకొని ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలి. 1 నిమిషం అయితే సరిపోతుందండి, ఎక్కువసేపు అవసరం లేదు. ఇలా అయితే ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. క్యాబేజీ ఇలా కారం వేసిన తర్వాత వేగిపోయింది కదా, అప్పుడైతే మనం కోడిగుడ్డును అయితే కొట్టుకొని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 కోడిగుడ్ల దాకా వేసుకుంటున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు అయితే ఇలా వదిలేయండి. కదిపించామంటే నీసు వాసన వస్తుంది. కూర కూడా అంత బాగా రుచిగా ఉండదు. ఒక 2 నిమిషాలు ఇలా వదిలేసుకున్నాము. మూత అయితే పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. ఇప్పుడైతే కోడిగుడ్డుకి ఇలా సపరేట్ అయితే చేసుకోవాలి. గుడ్డుని ఇలా చేసుకుని వెనక వైపు అయితే తిప్పుకోవాలి. ఒక 2 నిమిషాలు వదిలేయండి. తర్వాత అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే మొత్తాన్ని ఇలాగైతే కలుపుకోవాలి. చూడండి ఎంత ఎర్రగా వేగిందో. ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి అయితే వేసుకోవాలి లాస్ట్గా. మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు.
వేసుకుని ఒకసారి అయితే కలుపుకోవాలి. మన క్యాబేజీ కోడిగుడ్డు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. వెరీ సింపుల్గా క్యాబేజీ కోడిగుడ్డు ఫ్రై అనేది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్గా టేస్టీగా. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రుచితో టేస్టీగా క్యాబేజీ కోడిగుడ్డు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నా వీడియో మీకు ఎలా అనిపించింది? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను. రెసిపీ విత్ ఉషా.